చామంతి రివ్యూ ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మీరు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేసిన వెంటనే మనం వీడియో పోస్ట్ చేయగానే మీకు వెంటనే అందుతుంది. అందరికన్నా ముందుగా మీరు చూడవచ్చు. రమాదేవి, నిషా వాళ్ళ నాన్నగారు ఇద్దరూ కలిసి రామచంద్రయ్యని అతిపెద్ద కేసులో ఇరికిస్తారు. చామంతి ఏడుస్తూ, అమ్మ మా నాన్న ఈ పని ఎప్పటికీ చెయ్యడు. ఇలాంటి పనులు మా నాన్నకి అసలు అలవాటు లేదు. ఈ కేసులో ఎవరో కావాలనే ఇరికించారు అనగానే అప్పుడు రమాదేవి, అవును నేనే ఇరికించాను అంటుంది. మినిస్టర్ గారిని మా నాన్న చంపాలనుకోవటం ఏంటమ్మా, అసలు ఇదంతా ఏదో కుట్రలా ఉంది అని చామంతి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రమాదేవి, అవును నేను కావాలనే ఇరికించాను. మీ నాన్నని జైల్లో ఎలా కొడుతున్నారో తెలుసు కదా, ఇప్పుడో ఇంకాసేపో చావటం కూడా గ్యారెంటీ అని అంటుంది రమాదేవి. అప్పుడు చామంతి, అమ్మ మా నాన్నని ఎలాగైనా విడిపించండి అమ్మా మీ పలుకుబడితోటి అని అడుగుతుంటుంది. అవునా, మీ నాన్నని కొట్టొద్దని చెప్పాలా? ఈ రమాదేవితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. నువ్వెంత, నీ బ్రతికెంత, నువ్వు బాబుని ప్రేమిస్తావా అని అంటూ ఉంటుంది రమాదేవి. చామంతి చెంప పగలగొడుతుంది. నువ్వు, నీ బ్రతికెంత, నువ్వు చిన్నబాబుని ప్రేమిస్తావా అని అంటుంది. ఆ చంద్రిక మీ ఇద్దరికి పెళ్లి చేయాలని చూస్తుందా, అది తను దగ్గరుండి అని చామంతి వైపు చూస్తూ కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ముహూర్తం ఫిక్స్ చేసి మీకు పెళ్లి చేసి మీరు మీ ఈ ఇంటి పరువు తీయాలని చూస్తుందా ఆ చంద్రిక అని అంటూ ఉంటుంది. మీరందరూ కలిసి ఈ ఇంటి పరువుని బజార్న పెట్టడానికి రెడీ అయిపోతారా? ఈ రమాదేవి మీకు ఎలా కనిపిస్తుంది మీ కంటికి అని అంటూ ఉంటుంది. అప్పుడు చామంతి, అమ్మ తప్పైపోయిందమ్మా, నేను చిన్నబాబుని పెళ్లి చేసుకోను అని అంటుంది. మా నాన్నని వదిలిపెట్టండి అమ్మా, నేను పెళ్లి చేసుకోను అనగానే అప్పుడు రమాదేవి, ఇప్పుడు ఇలాగే మాట్లాడతావు, ప్రేమ్బాబు కనపడగానే మళ్ళీ అచ్చట్లు ముచ్చట్లు అని హద్దులు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటావు. అప్పుడు అదంతా చూసి నేను మిమ్మల్ని ఏమీ చేయలేను, నేను మిమ్మల్ని కంట్రోల్ చేయలేను కనుక అందుకే నువ్వు గుణాతో పెళ్లికి ఒప్పుకోవాలి అని కండిషన్ పెడుతుంది రమాదేవి. అప్పుడు చామంతి, నేను ప్రేమ్బాబుని పెళ్లి చేసుకోను, గుణాని పెళ్లి చేసుకోను, అసలు నేను పెళ్ళే చేసుకోను, ఎవరికి కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని చామంతి అంటుంది. అప్పుడు రమాదేవి, నువ్వు గుణాన్ని పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వాలి, అప్పుడే నేను జైలుకు ఫోన్ చేసి మీ నాన్నని వదిలిపెట్టమని చెప్తాను అంటుంది. నిషాకి ప్రేమ్బాబుకి పెళ్ళైపోతుంది, నువ్వేమో గుణాతో సెటిల్ అయిపోతావు. అసలు నీ నీ స్థాయికి గుణానే ఎక్కువ. గుణ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది త్రిపాఠి కోసము, నీ మీద ప్రేమతో కాదు. పెళ్లి చేసుకున్నాక చూడు నిన్ను ఎంత టార్చర్ పెడతాడో. అప్పుడు రమాదేవి, నువ్వు ఎక్కడికి వెళ్ళింది అన్న విషయం ఎవరికి తెలియకూడదు, నాకు మాత్రమే తెలియాలి అని అంటుంది. సరేనమ్మా, ముందైతే మా నాన్నని కొట్టొద్దని చెప్పండి అని అంటుంది చామంతి. వెనుదిరిగి వెళ్తుంటే చామంతికి చంద్రిక, ప్రేమ్బాబు ఇద్దరు గుర్తుకు వస్తారు. చామంతి అక్కడి నుంచి బయలుదేరి, నేను చిన్నబాబుకి చంద్రిక అత్తకి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్ళి వద్దు అని చెప్పాలి అని త్వరగా గుడి దగ్గరికి చేరుకుంటుంది చామంతి. అప్పుడు మినిస్టరు, ఏంటమ్మా చెల్లెమ్మ, ఈ చామంతి గుణాన్ని పెళ్లి చేసుకొని అంటుంది, నా కూతురు జీవితంలోకి మళ్ళీ వస్తుందేమోనని మినిస్టర్ రమాదేవిని అడుగుతూ ఉంటాడు. పెళ్లి చేసుకున్నప్పుడు ఇది నా అల్లుడు ప్రేమ్ని వదులుతుందా అని అడుగుతాడు. అప్పుడు రమాదేవి, అన్నయ్య నేను ఒకటే చేస్తాను, అది నమ్మించటం మాత్రమే చేస్తాను. ఆ రామచంద్రయ్యని విడిపించడం అనేది అస్సలు జరగదు. రామచంద్రయ్యని జైల్లోనే ఎన్కౌంటర్ చేపిస్తాను అంటుంది. అది ఈ ఊరిని విడిచి వెళ్ళిపోవాలి, వాళ్ళ నాన్న అక్కడే ఎన్కౌంటర్ అయిపోవాలి, వీళ్ళిద్దరి పీడ నాకు విరగడైపోతుంది అని రమాదేవి చెప్తుంది. నీకెందుకు, నువ్వు అలా చూస్తూ ఉండు, కథ మొత్తం నేను నడుపుతాను, ఈ రమాదేవి గురించి నీకు తెలీదు అని రమాదేవి అంటూ ఉంటుంది మినిస్టర్తో. నువ్వు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నావు కాబట్టి సొంత అన్నయ్య కన్నా ఎక్కువ అని మినిస్టర్తో అంటూ ఉంటుంది రమాదేవి. అప్పుడు మినిస్టరు, సరే చెల్లెమ్మ, రామచంద్రయ్యని కొట్టకుండా లాకప్ డెత్తే చేపిద్దాంలే అని మినిస్టరు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక గుళ్ళో చంద్రిక, ప్రేమ్బాబు చంద్రిక కోసం చామంతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చామంతి ఇంతలో అక్కడికి చేరుకొని, అమ్మయ్య వచ్చావా అని ప్రేమ్బాబు అనగానే, బాబు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్తుంది చామంతి. అప్పుడు పంతులు గారు, అమ్మ ముహూర్తం అరగంటే ఉంది, త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకొని రమ్మంటుంటే చామంతి నేను వెళ్ళను, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అత్త అని చంద్రిక కూడా చెప్తూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్బాబు, ఎందుకు అలా అంటున్నావు, నువ్వు మీ నాన్న దగ్గర ఆశీర్వాదం కోసం వెళ్ళావు, నీకు ఫోన్ చేస్తే నీ ఫోను స్విచ్ ఆఫ్ వచ్చింది, ఎందుకని ఇలా అంటున్నావు అని ప్రేమ్బాబు అడుగుతూ ఉంటాడు. అప్పుడు చామంతి, బాబు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను ఈ పెళ్ళి చేసుకోను అని మరోసారి చెప్తూ ఉంటుంది. ఇంతలో చంద్రిక, చామంతి నేను చెప్పాను కదా మీ ఇద్దరి ప్రేమకి అండగా నేను నిలబడతాను అని, మీ ఇద్దరి పెళ్ళి దగ్గరుండి నేను జరిపిస్తానని నేను మాటిచ్చాను కదా అని చంద్రిక, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది చామంతిని. ఎందుకు భయపడుతున్నావు, భయపడి పెళ్ళి వద్దంటున్నావా అని చంద్రిక అడుగుతూ ఉంటుంది. అప్పుడు చామంతి, అత్త నన్ను వివరాలు ఇప్పుడేమీ అడగొద్దు అంటుంది. ప్రేమ్బాబు,
చామంతిని ఒట్టు వేయమని అడుగుతాడు. ఏం జరిగింది? ఎందుకు పెళ్ళొద్దంటున్నావు అని నా మీద ఒట్టే అనగానే చామంతి, బాబు నేను ఒట్టు వేయను, పెళ్లి చేసుకోను, నాకు ఈ పెళ్ళొద్దు అంటుంది. నన్ను మర్చిపోండి, ఇంటికి వెళ్దాం పదండి అని ముగ్గురు వెనుదిరిగి వస్తుంటే ముగ్గురు కలిసి వెనుదిరిగి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. జైల్లో రామచంద్రని కొడుతుంటే రమాదేవి ఫోన్ చేసి ఎన్కౌంటర్ చేసేయమని చెప్తుంది. చేసేయండి, వాడి ముందు చస్తే కానీ నాకు ఉన్న చాలా టెన్షన్స్ తగ్గవు అని రమాదేవి జైలు అధికారులకు చెప్తూ ఉంటుంది. ఎందుకంటే నేను చాలాసార్లు ఆ రామచంద్రయ్యని చంపాలని ప్లాన్ వేశాను. ఇప్పుడు చాలా పకడ్బందీగా వాడి కూరలు తీసేశాం కాబట్టి ఇప్పుడు వాడిని మనం మట్టు పెట్టేయొచ్చు అంటుంది. అప్పుడు రమాదేవి, ఆ రామచంద్రయ్య బ్రతికున్నంత కాలం నా జీవితానికి అంధకారం ఉంటూనే ఉంటుంది అని రమాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకొక గంటలో ఆ రామచంద్రయ్య చస్తాడు. ఈ చంద్రిక ఊరు వదిలిపెట్టి ప్రేమ్బాబును వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. వాళ్ళ నాన్న క్షేమంగా ఉన్నాడని ఆ చామంతి అనుకుంటూ ఉంటుంది. ఈ రమాదేవితో పెట్టుకుంటే నేనంటే ఏంటో చూపిస్తాను అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. ఇక చేసేదేమీ లేక ఆ చంద్రిక అనే దగ్గరుండి వాళ్ళని ఇంటికి తీసుకొని వస్తుంది. నన్నే తక్కువ అంచనా వేస్తారా అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. రామచంద్రయ్యకి రమాదేవి ఫోన్ చేయగానే అర్థమవుతుంది. వీళ్ళు నన్ను ఇంతలా కొట్టారు, నన్ను చంపాలని కూడా ప్లాన్ చేస్తున్నట్టున్నారు అని రామచంద్రయ్య అర్థం చేసుకుంటాడు. నేను లేకపోతే ఈ రమాదేవి నా బిడ్డకు అన్యాయం చేస్తుంది అని రామచంద్రయ్య ఆలోచన చేస్తూ ఉంటాడు. నిషా వాళ్ళ నాన్నగారు ఆ రమణమ్మ ఇద్దరూ కలిసి నా మీద కుట్ర చేశారా అని రామచంద్రయ్య ఆలోచించుకుంటూ ఉంటాడు. ఈ రమాదేవి నా కూతురు జీవితంతో ఆడుకుంటూ ఉంటుందా అని రామచంద్రయ్య అనుకుంటూ ఉంటాడు. అప్పుడు జైలు అధికారులు రామచంద్రయ్యని బయటికి తీసుకొస్తూ ఉంటారు. అలా బయటికి తీసుకొచ్చిన రామచంద్రయ్య నడిచేటప్పుడు దారిలో జైల్లో నుంచి తప్పించుకుంటాడు. పోలీసులు రామచంద్రయ్య వెనకమాల పరుగులు పెడుతూ ఉంటారు. రామచంద్రయ్య పరుగులు తీసేటప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాడు. నేను ఎలాగైనా వీళ్ళ చేతుల్లో నుంచి తప్పించుకొని హర్షబాబుకి రమాదేవి గురించి నిజం చెప్పాలి అని అనుకుంటూ పరుగులు పెడుతూ ఉంటాడు. ఆ రమాదేవి గురించి అసలు నిజం చెప్పేసి చామంతి ఎలాగో హర్షబాబు వాళ్ళ ఇంట్లోనే ఉంది కాబట్టి ప్రేమ్బాబుకి చామంతికి పెళ్లి చేయొచ్చని అనుకుంటూ ఉంటాడు రామచంద్రయ్య. అలా ఆలోచించుకుంటూ పరుగులు పెడుతూ ఉండగానే హర్షవర్ధన్ కారు ఎదురుగా వస్తుంది. ఆ కారుకి ఢీ కొడతాడు రామచంద్రయ్య. రామచంద్రయ్య ఢీ కొట్టి పడిపోవడంతో హర్షవర్ధను కిందకు దిగి, రామచంద్రయ్య నువ్వేంటి ఇక్కడున్నావు, ఈ జైలు డ్రెస్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు రామచంద్రయ్య ఇదంతా తర్వాత చెప్తాను అని అంటూ ఉంటాడు హర్షతో. దానికన్నా ముందుగా మీకు ఒక నిజం చెప్పాలి అని అంటాడు. అప్పుడు హర్ష రా అని కారు ఎక్కించుకొని ఇద్దరూ బయలుదేరుతారు. కారులో వెళ్ళేటప్పుడు హర్షతో నిజాలు చెప్పాలని రామచంద్రరావు ప్రయత్నిస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నా కూతురు పెళ్ళి ఆగిపోయింది, అలాగే నన్ను జైల్లో బాగా కొట్టించి ఎన్కౌంటర్ చేసేలా ప్లాన్ చేసింది రమాదేవి. అప్పుడు హర్ష, రమాదేవి ఇలా చేసిందా, నమ్మలేకపోతున్నాను రామచంద్రయ్య అని అంటాడు. బాబు, రమాదేవి గురించి అసలు నిజం చెప్తే మీ గుండె పగిలిపోతుంది అంటాడు. ఇప్పుడు అది రమణమ్మ అని చెప్పటం సరికాదు, ఇప్పుడు ప్రజెంటు నా కూతురు గురించి మాత్రమే చెప్తాను అని రామచంద్రయ్య మనసులో అనుకుంటూ ఉంటాడు. ప్రేమ్ బాబు కూడా చామంతిని ప్రేమిస్తున్నాడు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అని చెప్పగానే హర్ష, అవునా, ప్రేమ్ బాబు చేమంతిని ప్రేమిస్తున్నాడా అని అడుగుతూ ఉంటాడు. అవును బాబు, ఈరోజు 11:30కి పెళ్ళి గుళ్ళో జరుగుతుంది అని నా కూతురు నాకు చెప్పింది అంటాడు. అప్పుడు హర్ష, ఆ ప్రేమ ఎవరో నీకు తెలుసా రామచంద్రయ్య అనగానే, తెలీదు, ఎవరో లాయర్ అంట అని రామచంద్రయ్య అనగానే, ఆ ప్రేమ ఎవరో కాదు నా కొడుకే అని హర్ష చెప్తాడు. అప్పుడు రామచంద్రయ్య, ప్రేమ్ బాబు మీ కొడుక, అయ్యో మీలాంటి వారికి మేము కరెక్టా అని ఆలోచిస్తుండగా, లేదు హర్ష అప్పుడు ఇలా రామచంద్రయ్యతో మాట్లాడుతూ ఉంటాడు. లేదు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నప్పుడు మనం పెద్దవాళ్ళగా ఆశీర్వదించాలి అని అంటూ ఉంటాడు. రమాదేవి వాళ్ళిద్దరిని విడదీయాలని, నిన్ను జైల్లో మట్టు పెట్టాలని ఇలా ప్లాన్ చేసిందని నాకు తెలియదు కదా ఇప్పటి వరకు. రమాదేవి ఇంత ఘోరంగా కుట్రలు చేస్తుందని ఇప్పుడే నీ ద్వారా నాకు తెలిసింది. అందుకనే వాళ్ళిద్దరు పెళ్ళి దగ్గరుండి నేనే చేస్తాను అంటాడు హర్ష. అలాగే నిన్ను జైల్లో కొట్టి చంపాలనుకున్నది నేను జైలు అధికారులతో, ఒకవైపు జడ్జితో, వీళ్ళందరితో నేను మాట్లాడి నీకు ఏమీ హాని కలగకుండా నేను చూసుకుంటాను అంటాడు. అప్పుడు హర్ష, ముందు నీ కూతురు సంగతి చూస్తాను అంటాడు. అప్పుడు హర్ష ఇలా అంటూ ఉంటాడు, చామంతి లాంటి అమ్మాయి, మంచి వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి నాకు కోడలుగా వస్తుందంటే నాకు ఆనందమే అంటాడు హర్ష. చామంతి, చంద్రిక, ప్రేమ్బాబు గుళ్ళో నుంచి బయటికి వస్తూ ఉంటారు. ఇక అక్కడికి హర్ష చేరుకొని కారులో నుంచి దిగుతూ ఉండటం చూస్తారు. హర్ష కారు దిగటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్రేమ్బాబు, చంద్రిక.
హర్ష చంద్రిక దగ్గరకు వచ్చి, ఏమైంది చంద్రిక, వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్న విషయం నాకు ఒక్క మాట అయినా చెప్పొచ్చు కదా అని హర్ష అడుగుతూ ఉంటాడు. ఏమ్మా, నీకు నేను అంత పరాయవాడిని అయిపోయానా, ఒక్క మాట చెప్పొచ్చు కదా అని హర్ష అడుగుతూ ఉంటాడు. ఇంతలో చామంతి రామచంద్రయ్యని చూసి నానా అని ఏడుస్తూ ఉంటుంది. నన్ను జైల్లో ఇలా కొట్టారు, నేను జైలు నుంచి తప్పించుకొని ఈ బాబు కారు కింద పడ్డాను, నన్ను చంపాలని కూడా చూస్తున్నారు అని చామంతికి చెప్తాడు. ఈ ప్రేమ్ బాబు హర్షవర్ధన్ బాబు గారి కొడుకంట కదా అని చామంతిని అడుగుతూ ఉంటాడు. అవునా, ఇప్పటి వరకు నీకు తెలియదా నానా అని అడుగుతుంది చామంతి. రమాదేవి అమ్మ ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా చంపేస్తుంది, ఈ పెద్దింటి వాళ్ళతోటి మనకొద్దు నానా అని రామచంద్రయ్యకి చామంతి చెప్తూ ఉంటుంది. మనం వెళ్ళిపోదాం నానా అని చామంతి అంటుంది. అప్పుడు హర్ష, రమాదేవి ఇలా కుట్రలు చేస్తుందని నాకు తెలియదమ్మా అని హర్ష అంటాడు. హర్ష, మిమ్మల్ని ఇద్దరిని కలపపోతే ఇక పెద్ద మనుషులుగా ఇంక మేమెందుకమ్మా, పంతులు గారు ఉన్నారా అమ్మా అని చామంతిని అడుగుతూ ఉంటాడు. చామంతిని, ప్రేమ్ని ఇద్దరిని పెళ్లిపీటల దగ్గరకు తీసుకొస్తారు హర్ష, చంద్రిక, రామచంద్రయ్య కలిసి. అప్పుడు రామచంద్రయ్య, ఇప్పుడు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నా బిడ్డ హర్షవర్ధన్ బాబు గారి కోడలు అయ్యింది కాబట్టి ఇక నేను ఆనందంగా నా ప్రాణాలు విడిచేస్తాను అంటాడు. అప్పుడు చంద్రిక, ప్రేమ్ బాబు, చామంతి మీరిద్దరూ పీటల మీద కూర్చోండి అని చంద్రిక చెప్తుంది. చంద్రిక చామంతికి తెల్లపట్టు చీర ఇస్తుంది. అప్పుడు సంతోషంగా చామంతి దాన్ని స్వీకరించి కట్టుకుంటుంది. పంతులు గారు పెళ్లి జరిపిస్తూ ఉండగా రామచంద్రయ్యకు ఆనందంతో కంటి నిండా నీళ్లు వస్తూ ఉంటాయి. అప్పుడు హర్ష రామచంద్రయ్య దగ్గరకు వచ్చి, నేను ఈ పొజిషన్లో ఉండటానికి కారణం నువ్వు కూడా తెలుసా నీకు ఆ సంగతి అంటాడు. ఒకప్పుడు నా బిజినెస్ నష్టాలు పాలైనప్పుడు నీ పొలంలో రంగురాళ్ళు పడ్డాయి. అప్పట్లో నాకు ఆ భూమిని ఇచ్చి నువ్వు ఎంతో సహాయం చేశావు. నిజం చెప్పాలంటే చామంతికి నా ఇంటికి కోడలు అయ్యే అధికారం ఎప్పటికీ ఉంటాయి. చామంతి నా ఇంటి కోడలు అయ్యింది, ఇక నీకు ఎటువంటి భయం లేదు అని రామచంద్రయ్యకి ధైర్యం చెప్తూ ఉంటాడు. చామంతి పెళ్లి జరిగిన తర్వాత ఇటు హర్ష బాపు చంద్రికమ్మ దగ్గర, రామచంద్రయ్య దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు. అప్పుడు చామంతి ఇలా అంటూ ఉంటుంది, నానా, అయ్యగారు మన పక్కన ఉన్నారు, ఇంకా మనకేమి దిగులు లేదు అని చామంతి అంటూ ఉంటుంది. జైల్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది అన్నది ఖచ్చితంగా బయటికి లాక్కొస్తాను, మిమ్మల్ని నేను ఎలాగైనా కాపాడుతాను అంటుంది చామంతి. మిమ్మల్ని ఆ జైలు కాకుండా వేరే జైలుకు పంపించాలని నేను పై అధికారులకి లెటర్ రాస్తాను నాన్న అని చామంతి రామచంద్రయ్యకి చెప్తుంది. అప్పుడు హర్ష, అమ్మ చామంతి, అవన్నీ మెయిల్ రూపంలో నేను పెడతాను, రామచంద్రయ్యకి ఏ హాని జరగకుండా నేను చూసుకుంటాను అని హర్ష అంటాడు. రామచంద్రయ్యని నేను కాపాడానని పోలీసులు వెనకమాల పరిగెత్తుకుంటూ వస్తున్నారని, ఇక్కడ జరిగిందంతా విషయాలన్నీ నేను మెయిల్ పెడతానమ్మా అని హర్ష అంటాడు. అలాగే జడ్జి గారు ఇవన్నీ చూసి మీ నాన్నని వేరే జైలుకు మారుస్తారులే చామంతి, నువ్వేం బాధపడకమ్మా అని హర్ష ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక నువ్వు ఎటువంటి టెన్షను పెట్టుకోవద్దు, మీ నాన్నకి నీకు అండగా నేనున్నాను అని హర్ష చెప్తూ ఉంటాడు. హర్షవర్ధన్ మెయిల్ పెట్టడంతో రామచంద్రయ్యని ఆ జైలు నుంచి వేరే జైలుకి పంపిస్తారు. రామచంద్రయ్య ప్రేమ్ బాబుని, చామంతిని కళ్ళారా చూసుకుంటూ ఇక నుంచి అక్కడి నుంచి నా బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని బాధగా జైలుకు బయలుదేరతాడు. హర్షవర్ధన్, చంద్రిక ఇద్దరు ప్రేమ్ని, చామంతిని ఇంటికి తీసుకొని వస్తారు. చంద్రిక, ప్రేము, చామంతి వాళ్ళని చూసి రమాదేవి, రోజా, నిషా వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. రమాదేవి అప్పుడు హర్ష దగ్గరకు వచ్చి, వాళ్ళిద్దరికి దగ్గరుండి పెళ్లి చేసింది నువ్వా హర్ష అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు హర్ష, అవును రమా, తప్పే ఉంది అంటాడు. హర్ష, రమాదేవి నువ్వు చేసిన కుట్రను తెలుసుకొని వాళ్ళిద్దరికీ పెళ్ళి నేనే దగ్గరుండి జరిపించాను అని చెప్తూ ఉంటాడు. నువ్వు ప్రేమ్ని, చామంతిని విడదీసి గుణాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు అంతే కదా అంటాడు. మరో ప్లాన్ వేసావు నువ్వు, నిషా వాళ్ళ నాన్న మినిస్టర్ ఉన్నాడు కదా, మీరిద్దరూ కలిసే కదా రామచంద్రయ్యని మట్టు పెట్టాలని ప్లాన్ చేశారు అని అడుగుతుంటాడు హర్ష. తన మీద ఏమాత్రం అనుమానం రాకుండా ఆ హోమ్ మినిస్టరు తన కూతుర్ని మన ఇంట్లోనే ఉంచాడు అని అంటుంటాడు హర్ష. హోమ్ మినిస్టర్ని హర్ష ఇలా అంటూ ఉంటాడు, నువ్వు రమాదేవిని ఎలా ఒప్పించి మెప్పించావో నాకు తెలియదు, కానీ నా కొడుకు మనసులో చామంతి మాత్రమే ఉంది, అందుకనే వాళ్ళిద్దరికీ దగ్గరుండి మరీ పెళ్లి చేశాను అని అంటాడు. ఇష్టమైతే ఈ ఇంట్లో ఉండండి, కష్టమైతే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అని అంటాడు హర్ష. ఈ రోజు నుండి మీ కూతురు మీరు ఈ ఇంటి వైపుకి రారని నాకు తెలుసు అంటాడు. అప్పుడు మినిస్టరు, పని మనిషికిచ్చి పెళ్లి చేసి నన్ను నా కూతుర్ని అనుమానిస్తారా అని అంటాడు మినిస్టరు. నిన్నటి వరకు మీకు చాలా వాల్యూ ఇచ్చాను, మీరు రామచంద్రయ్య విషయంలో చేసిన కుట్రని గమనించాను, ఇకపై ఎలాంటి కుట్రలు హోమ్ మినిస్టర్గా ఉండి మీరు ఇలా చేయకండి అని చెప్తూ ఉంటాడు. అప్పుడు హర్ష చంద్రకి ఇలా చెప్తూ ఉంటాడు,
వాళ్ళిద్దరిని ఇంట్లోకి హారతిచ్చి తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర దీపం వెలిగించమని చెప్తూ ఉంటాడు. చామంతి దేవుడి గుడి దగ్గర దీపం వెలిగిస్తూ ఉంటుంది. ఇక రోజాకి మైండ్ బ్లాంక్ అవుతుంది. చామంతి అనుకున్నట్లుగానే ఈ ఇంటికి చిన్న కోడలు అయ్యింది అని రోజా భయపడుతూ ఉంటుంది. ఈరోజు రివ్యూ ఇలా ముగిసింది. రేపటి రివ్యూ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి.